హలో ఎవ్రీవన్, కమ్మని కొబ్బరి పచ్చడి ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా పాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి అందులో 10 నుంచి 12 వరకు ఎండుమిరపకాయలు ఇలా తుంచి యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని అన్నీ కలుపుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1/2 ఇంచ్ వరకు అల్లం, అలాగే 1 కప్పు వరకు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కొబ్బరి అన్నది బాగా వేగనక్కర్లేదండి, కానీ ఎండుమిరపకాయలు బాగా వేగాలి. ఆ తర్వాత మనం తినే పులుపును బట్టి కొంచెం చింతపండు యాడ్ చేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలాగే 5-6 చిన్నుల్లిపాయలు యాడ్ చేసి మిక్సీకి పట్టుకోవాలి. ఇక్కడ మనం మిక్సీకి పట్టుకునేటప్పుడు కాచి చల్లార్చిన వాటర్ యాడ్ చేసుకోండి, అప్పుడు మనకి పచ్చడి త్వరగా పాడైపోకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని పోపుకి ఆయిల్ యాడ్ చేసి పోపు గింజలు కూడా యాడ్ చేసి వేగిన తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు అలాగే చిన్నుల్లిపాయని దంచి యాడ్ చేసుకొని కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని పోపు వేగాక పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా కమ్మని కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.